దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయ కాలమున మరొకసారి ప్రభు యొక్క సాన్నిధ్యములోనికి మనం రావడానికి ప్రభు ఎంతగానో మన కృప చూపించి ఉన్నారు. అందును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మనందరం కలుసుకోవడం ఇది దేవునికి సంతోషకరమైన పని అని నమ్మాలి మనం. అయితే ఈ ఉదయ కాలమున దేవుని లేఖన భాగంలో నుంచి, యోహాను సువార్తలో నుంచి కొన్ని విషయాలను మాట్లాడుకుందాం. మరి ఈ 4 సువార్తలు కూడా ఒక స్తంభాలు లాంటి దేవుని సేవలో మత్తయి, మార్కు, లూకా, యోహాను ఈ 4 సువార్తల్లో మరి యేసు ప్రభుల వారు అనేక విషయాలను తెలియచేసినట్లుగా మనం చూస్తాం. మరి మొదటి వచనంలో చూసినట్లయితే, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాక్యము అంటేనే దేవుడు, దేవుడు అంటేనే వాక్యము. అందుకే మరి ఆ మొదట ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకము మరి భయంకరమైన స్థితిలోనికి వెళ్ళిపోయినప్పుడు, లోకమంతా కూడా చెడిపోయినప్పుడు, ఆయన మానవుని రూపముగా వచ్చినటువంటి దేవుడు మరలా ఆయన మరి శరీరధారిగా వచ్చి తాను చేయవలసినటువంటి కార్యమును చేసి తిరిగి వెళ్ళినటువంటి ప్రభు మరి ఇప్పుడు మన మధ్య వాక్య రూపంలో ఉన్నాడు. వాక్యాన్ని పాటిస్తే మనం దేవుని మాటను పాటించినట్లు, వాక్యానికి విలువిస్తే మనం దేవుని వాక్యానికి విలువిచ్చినట్లు. చాలా మంది ఆ దినాల్లో మనం చూసినట్లయితే ఆ 11వ వచనంలో ఆ మాట రాయబడింది, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులే ఆయనను అంగీకరించలేదట. ఎందుకు అంగీకరించలేదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, నిజంగా ఈనాడు క్రీస్తుగా గుర్తించలేని ప్రజలు నేటికి కూడా ఉన్నారు అనటానికి ఎటువంటి సందేహం లేదు. కొంతమంది మరి దేవుని దాసులు, కొంతమంది దేవుని ప్రజలు మరి యేసుక్రీస్తు దేవుడు కాదు అనే విషయాలు కూడా మనం వింటూ వస్తున్నాం. కాబట్టి మనం ఎప్పుడు కూడా నానా విధమైన బోధల చేత త్రిప్పపడకూడదు. మన గురి ఒక్కటే, మన గమ్యం ఒకటే, మన మాట ఒకటే. ఏంటంటే వాక్యం. వాక్యం మీద ఎవరైతే బేస్ అవుతారో, వాక్యాన్ని ఎవరు అనుసరిస్తారో, వాక్యానుసారంగా జీవించాలని ఆశపడతారో, వారు చక్కగా యేసు ప్రభువుల వారు చెప్పారు కదా, బండ మీద తన ఇల్లు కట్టిన బుద్ధిమంతుని పోలిన వారి యొక్క లెక్కలోనికి వస్తారు. చాలాసార్లు ఈనాడు వాక్యం కంటే ఆ మనుషులకు విలువడం మనం చూస్తున్నాం, మనుషులకు ఘనతనివ్వడం చూస్తున్నాం, మనుషుల మీద ఆధారపడుతున్నాం. కానీ వాక్యము సత్యం అనే సంగతిని మనం గ్రహించాలి. అందుకే మరి అదే 1వ అధ్యాయం 3వ వచనములో చూసినట్లయితే, యోహాను సువార్త మరి 1:16లో కూడా చూసినట్లయితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవమును అనుగ్రహించెను అని రాయబడింది. అవును ప్రియులారా, ఎంత ప్రేమించాడు అనేటువంటి మాటకు ఈ భూలోకము ఆకాశమంత కొలబద్దైనా చాలదు ప్రియులారా. దేవుని ప్రేమ మన ఎడల అంతగా ఉన్నది. దేవుని ప్రేమను కొలవలేం ప్రియులారా, దేవుని ప్రేమను అంచనా వేయలేం. కనుక ఈ ఉదయ కాలమున దేవుని ప్రేమను గనక మనం గ్రహిస్తే, దేవుని ప్రేమను అర్థం చేసుకుంటే, దేవుని ప్రేమలో మనం నడుచుకుంటే ప్రియులారా, చాలా విషయాల్లో మన విజయాలను సాధిస్తాం. నిజంగా శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని కలిగి ఉంటాం. ఎందుకంటే వాక్యము నెమ్మదిస్తుంది, వాక్యము సంతోషం ఇస్తుంది, వాక్యము సమాధానం ఇస్తుంది, వాక్యము బ్రతికిస్తనమాట. దావీదు అందుకే అంటాడు, నీ వాక్యము నన్ను బ్రతికించెను, ఇదే నాకు బాధలో నెమ్మది కలుగజేసిను అంటాడు. అవును, మనకు నిజంగా నెమ్మది కలుగజేసేది దేవుని వాక్యం. కనుక సంఘమా, దేవుని ప్రజలారా, దేవుని వాక్యం మీద ఆధారపడదాం. దేవుని వాక్యాన్ని బేస్ చేసుకొని మన జీవితాలను క్రీస్తు కొరకు ప్రభావితం చేసుకోవాలి. దేవుని కొరకు
ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలి అంటే మనం మోకరించి పరిశుద్ధ గ్రంథం చేతులు పట్టుకొని మొట్టమొదటిగా దాన్ని చదవాలి, రెండవది ధ్యానించాలి, ఆ తరువాత ప్రియులారా దాన్ని ఆత్మీయంగా తీసుకోవాలి. ప్రియులారా, గ్రంథములో నుంచి ఏ వాక్యము తీసుకున్నా దేవుని యొక్క శిలువ దగ్గరకు ఆ వ్యక్తిని తీసుకొని రావాలి. ఆ వ్యక్తిని పాప క్షమాపణ కొరకు తీసుకొని రావాలి. ఆ వ్యక్తికి మారు మనసుని గురించి మనం చెప్పబడే మాటల్లో ఉండాలి. ఆ వ్యక్తి పశ్చాత్తాపడటానికి కారణమై ఉండాలి. కనుక ఉదయ కాలమున మరి ఆదియందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్ద ఉండును, వాక్యమే దేవుడై ఉండునని మనం చదువుకున్న మాటను బట్టి మరి వాక్యం మీద ఆధారపడి మన జీవితాలను వాక్యానికి విలువనిచ్చి, వాక్యాన్ని ప్రేమించి, వాక్యాన్ని గ్రహించి వాక్యములో ముందుకు సాగడానికి ఈ ఉదయకాలమున దేవుడు అట్టి ప్రేమ, అట్టి దయ, అట్టి కనికరం మనకిచ్చి క్రీస్తు మనకు అనుగ్రహించునుగాక. దేవుడు ఈ కొద్ది మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా తండ్రి, దయగలిగిన మా నాయన, ప్రేమ కలిగిన మా తండ్రి, ప్రేమపూర్ణుడానికి స్తోత్రాలు చెల్లిస్తాం. మీరు వాక్యమై ఉన్నారు ప్రభువా. నాయన, నీ వాక్యమే మమ్మ నాయన సత్యవంతులుగా నడిపించేది, నీ వాక్యమే మమ్మల్ని బ్రతికించేది, నీ వాక్యమే శాంతిని, సమాధానాన్ని మాకు ఇచ్చేది. కనుక నాయన మా యొక్క జీవితాన్ని మనుషుల మీద కాదు కానీ వాక్యం మీద కట్టుకొని అనుదినము నీలో సంతోషించడానికి, అనుదినము నీలో బలపరచడానికి, అనుదినము నీలో ఆనందించడానికి నాయన నీ వాక్కును పంపి మాకు నెమ్మదిని, శాంతిని, సమాధానం ఇచ్చి మేమే కాదు మా తోటి వారిని కూడా ఒక సంతోష పదములోనికి, నెమ్మదికరమైన జీవితంలోనికి నడిపించినట్లుగా నీ కృపను మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.